గతంలో ఏ రోజు అంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజు రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ నోరు తెరవని వైవి సుబ్బారెడ్డి నిన్న అకస్మాత్తుగా పార్లమెంట్లో చంద్రబాబు నాయుడుకి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల మీద స్పందించాలి అంటూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. అసలు ఎలా చూడాలంటారు? దీనికి కారణం లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బయటపెట్టిన మద్యం స్కామే అనుకోవాలంటారా? మరి నమస్కారం అండి. మరి ఏ రోజు కూడా మీరు 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉండారు రాజ్యసభ సభ్యులు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి కానీ ఏదో ఎంక్వైరీలు ఏమని నువ్వు మాట్లాడావు. రాష్ట్రం కోసం ఏ రోజైనా మీరు మీ ఎంపీలు కానీ మీ పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు కానీ మీరే ఎక్కువ ఉన్నారు కదా. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఏం చేశారు అంటే తెచ్చుకొని ఆ నిధులను మింగేశారా మీరే? అందుకేనా మీరు రాజ్యసభ సభ్యులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. రాష్ట్రాన్ని లూటీ చేసి ఇవాళ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారయ్యా, ముఖ్యమంత్రి అయి ఉన్నారు. ఆయన మీద నువ్వు ఎంక్వైరీ చేసేది ఏంది? ఇప్పుడు ఆయన మీద కేసులు పెట్టారు. మరి లేని కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు 53 రోజులు జైల్లో పెట్టారు కదా. మీ పోలీస్ ఆఫీసర్లు కానీ మీ సిఐడి ఇన్ఫర్మేషన్లు కానీ మొత్తం తీసుకొని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా పోతుందని చెప్పేసి మీకు జ్వరం పట్టుకుంది. ఆ జ్వరంతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు. మరి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గురించి అరెస్ట్ గురించి మాట్లాడారా? అరెస్ట్ గురించి మాట్లాడలేదే. ఈ రోజు ఏదో కేసులు ఉన్నాయని అంటున్నావు. ఏ కేసులు ఉంటాయి అవి చూపించి నిరూపించండి. నిరూపిస్తే మీరు ఏదైనా చేస్తే ప్రజలకి అది తెలుస్తుంది. ఏమీ లేకుండా ఏదో రాజ్యసభలో చెప్పాను, అది చెప్పాను అని అంటున్నావు. మరి నిన్న మద్యం స్కామ్లో 2000 కోట్లు విదేశాల తరలి వెళ్ళిపోయినాయంట. మొత్తం అది 4000 కోట్లు స్కాము. ఆ 4000 కోట్లలో 2000 కోట్లు విదేశాలు పోయినాయి. 2000 కోట్లు మరి మీరు పంచుకున్నారా? రాష్ట్ర ఖజానా నుంచి మీరు పంచుకున్నారు. అది ప్రజలకు చెందాల్సిన ఆస్తులు, ప్రజలు సంక్షేమాలకు ఇవ్వాల్సిన డబ్బు. అది అభివృద్ధి చెందాలి. రాష్ట్రం కోసం ప్రాజెక్టులు కట్టాలి, రోడ్లు నిర్మించాలి, మరి వనరులు మనం పోగు చేసుకోవాలి. అలా చేయకుండా మీరు రాష్ట్రాన్ని ఏదైతే మీకు ఆదాయం ఎక్కువ ఉందో ఆ ఆదాయం మీద పందికొక్కుల్లాగా ఆంబోతుల్లాగా మెక్కేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం దాన్ని సరి చేసుకుంటూ మీరు ఎప్పుడైతే కనీసం ఉద్యోగస్తులకు కూడా 27,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టి మీరు అధికారం దిగిపోయారు. మరి నిజంగా 7,000 కోట్లు మొన్న ఒక 4 రోజుల క్రితం ఇవ్వటం కూడా జరిగింది. నేను విడతల వారికి ఇస్తాను, మీరేం అధైర్యపడొద్దు అని చెప్పేసి ఉద్యోగ సంఘాలతో కానీ ఉద్యోగస్తుల్లో కానీ కొంచెం అభద్రభావం ఉంది. అది కూడా తొలగించేశాడు. నిన్న డబ్బులు వేయంగానే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మాకు విడతల వారికి ఇస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. లేదంటే మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ అలాంటి అభిప్రాయాలు భ్రమలు పడవద్దు దయచేసి. గత ప్రభుత్వం చేసిందని ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందని మీరు అనుకోవద్దు దయచేసి. మీ ఉద్యోగస్తులకు ఏమి రావాలో, ఏ బెనిఫిట్స్ రావాలో అవన్నీ ఇస్తారు. మరి మద్యం స్కామ్లో శ్రీకృష్ణదేవరాయలు గారు మరి పార్లమెంట్లో అతను ఒక కమిటీకి మెంబరు ఆయన. అయితే ఆయన చెప్పటం హోమ్ మినిస్టర్కి రిపోర్ట్ కూడా చేశాడు. దీని గురించి హోమ్ మినిస్టర్ అమిత్ షాకి రిపోర్ట్ చేయడం కూడా జరిగింది. మరి వాస్తవంగా దానిలో మరి ఏం జరిగిందో, అవినీతి జరిగిందా నీతి జరిగిందని తెలుసుకోవాలి కదా. అవినీతి జరిగిందంటే మరి ఆ రోజు పెద్ద పుకార్లు నీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి టన్ను ఇది వ్యాన్ లేదు విదేశాలు వెళ్ళినాయి అని చెప్పేసి పుకారు కూడా ఆ రోజు జరిగింది. గందరగోళం జరిగింది. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకున్నావు, అధికారులను అడ్డం పెట్టుకున్నావు, రాజ్యాంగ వ్యవస్థలన్నీ అడ్డు పెట్టుకొని సర్వనాశనం చేసి కూడా ఈ రోజున జమిలీ ఎన్నికలు వస్తాయి. ఈ రేపు ఏది 27లోనా 24 కదా మనకు జరిగింది. 27లో ఎలక్షన్ అవుతాను సంఘాలు గుర్తుకుంటున్నారు. ఏంది ఇది వింత శాస్త్రాలు?
అంటే ఇక్కడ ఏదైతే కనుక మద్యం స్కామ్ ఒక పక్కన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బయట పెట్టారు, అంతకు ముందు జరిగిన పరిణామాలు చూస్తే కనుక విడుదల రజనీకి చేసిన కామెంట్స్ అండి అసలు ఎలా చూడాలంటారు? లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఉద్దేశించి అసలు ఒక మహిళ అనకూడనే మాటలు, తన పర్సనల్ లైఫ్ లోకి రావాలని చూశాడు అంటూ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? వాస్తవంగా కాల్ డేటా అని చెప్తుంది. ఆయన ఒక ఎంపీ అమ్మా, మీరు అధికారంలో ఉండగా మీరేం మినిస్టరు? విడుదల రచన చిరుతుల రచన, మీకు రెడ్ బుక్ జ్వరం పట్టుకుంది. ఎందుకంటే ఆ రెడ్ బుక్లో నీ పేరు కూడా ఉంది. మైనింగ్ స్కామ్ చేయలేదా నువ్వు? నీ బిడ్డల మీద ఒట్టేసి చెప్పు, నువ్వు మైనింగ్ స్కామ్ చేయలేదా? కోట్ల రూపాయలు నువ్వు మైనింగ్ వాళ్ళ దగ్గర డబ్బులు నూకలేదా? వాస్తవా కాదా? నీ గుండెల మీద చేతులు వేసుకొని నీ బిడ్డల మీద ఎందుకు అబద్ధాలు చెప్పటం? ఇంకా అబద్ధాలేనా? అధికారం పోయిన తర్వాత కూడా అబద్ధాలు చెప్తే నమ్ముతారా? నమ్మరు కదా. విడుదల రజని ఆల్రెడీ నువ్వు ఎక్కడ పుట్టావు? సైబరాబాదులో పుట్టిన మొక్కవి. మరి ఆ మొక్క ఇవాళ చిలకలూరుపేటలో మానైపోయి సర్వనాశనం చేశావు. మరి రాష్ట్రానికి మంత్రివర్యులు చేశావు. ఏది మంచి పేరు చెప్పుకుంటే మంచే చెబుతారు. మరి నీ చుట్టూ ఉన్న మరి ఆ రోజు నీ బంధువర్గం కానీ నీ వర్గం కానీ మరి వారంతా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది కదా. మరి ఏంటి అది? దానికి ఏం చెప్తా? సమాధానం చెప్పు. నువ్వేదో కాల్ డేటా నన్నేదో ఇక ఏదో అనాట, అది ఆడ మహా శ్రీమూర్తివి నువ్వు అనకూడదు ఆ మాటలు. వాస్తవంగా అని ఉండదు. వాళ్ళు ఒక విద్యా సంస్థలు నడిపే వ్యక్తి. వాళ్ళ తండ్రి గారు కానీ లావు రత్తయ్య గారు కానీ లావు శ్రీకృష్ణదేవరాయ మరి ఆయన 2 సార్లు ఎంపీగా కూడా గెలవటం జరిగింది కదా. మరి అతను అరాచక అయితే ఎంపీగా గెలిపిస్తారా? మరి ఉండదు. వాస్తవంగా ప్రజలకు ఏం చేయాలో మీరు అడ్డుపట్టారంట ఆ రోజున. ఏది కూడా అభివృద్ధి చెందకూడదు అని చెప్పేసి మీరు అడ్డుపట్టి మొత్తం సర్వనాశనం చేసి అతను ఇంకా అభివృద్ధి చెందాలని కదా ప్రజలకు దగ్గరయ్యి చేరువయ్యి మళ్ళీ 2వ సారి కూడా గెలవటం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఈ ఆరోపణల పర్వం ఎందుకని అంటారు? ఇటు చూస్తే వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ కేంద్రంగా ఆరోపణలు చేస్తున్నారు, ఇటు చూస్తే ప్రెస్ ముందులో వచ్చేతలకి విడుదల రజని ఆరోపణల పర్వం. ఎందుకు ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు అనుకోవాలంటారా? లేదంటే కనుక మీరు అన్నారు కాబట్టి మేము ఏదో ఒక గుడ్డ కాల్చి మీదేస్తున్నాం అనుకోవాలంటే? ఇది గుడ్డ కాల్చి మీద ఎటువే. ఎందుకంటే అధికారం లేదు. అలా మాట్లాడపోతే ప్రజలు విశ్వసించరు. ఈ తప్పుల్ని ఇంకా వీళ్ళు ఏమన్నా లొంగుతారేమో, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా లొంగుతారేమో అని అప్పటికి బలోపేతం చేస్తున్నారు బాగా. కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చేసి మాకు సపోర్ట్ చేయండి అంటే కొంత కూటమి ప్రభుత్వంలో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి వాస్తవంగా. ఎందుకంటే డబ్బుకు లొంగనోడు ఎవడున్నాడు ఈ రోజున? డబ్బేగా ప్రాధాన్యంగా డబ్బు చూసే కదా, డబ్బు కోసమే ఇవాళ రాజకీయాల్లో రావడానికి కారణాలు కూడా అదే జరుగుతుంది. 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మేము సంపాదించుకోవద్దా అంటున్నారు. స్వచ్ఛందంగా ఎవరైనా ఉంటున్నారు, బస్టు పట్టిస్తున్నారు రాజకీయాన్ని. ఇది ఎంత నీచంగా తయారైంది అంతే తప్ప ఇది అంతం లేదు, ముగింపు లేని అంతం లాగుంది. థ్యాంక్ యూ.